ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ గురించి అసలు మూవీ తీయాలని ఎందుకు అనిపించింది, ఆ టైటిల్ పెట్టాలని ఎందుకు అనిపించింది? టైటిల్కి అండ్ నేను మూవీ టీజర్ చూసాను ఆల్రెడీ. ఆ టీజర్ చూస్తే నాకు మైథాలజీ, ఇప్పుడు అన్ని మైథాలజీ స్టోరీస్ ఎక్కువ హిట్ అవుతున్నాయి, సో ఆ జానర్లోనే వెళ్దామని ఎందుకు అనిపించింది మీకు కూడా అనేసి. ఇప్పుడు ఆన్సర్ లాంగెస్టే ఉంటుంది. అయితే ఇది 3 years బ్యాక్ స్టార్ట్ అయిన థాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. కాకపోతే మా వెనక్కి పెద్ద ప్రొడక్షన్స్ లేవు, బ్యానర్ కానీ ఏం కానీ. సో మనీ అనేది ప్రాపర్గా పెట్టుకొని ఒక 10 days 15 days తర్వాత ఇంకో 10 days షూట్కి వెళ్ళాలి. సిచ్యువేషన్ అలా అంటే అంత మంచిగా అవుట్పుట్ ఆ గ్రాండియర్ రావాలంటే చేయాలి. ఒకేసారి చేసి మొత్తం చుట్టలేం ఇలాంటి సినిమాలను. సో 3 years బిఫోర్ స్టార్ట్ అయిన థాట్ ఆల్మోస్ట్ మాట్లాడ మౌనం ఇది అవుతున్నప్పుడు వచ్చింది. దాన్ని డెవలప్ చేసి 2021 ఎండింగ్లో ఎప్పుడో పేపర్ వర్క్ అంతా జరిగిందన్నమాట. అంటే ఈ మధ్య ట్రెండ్ పిక్ అయింది. ఇప్పుడు మీరు చెప్తున్న హనుమాన్, కల్కి, ఇప్పుడు నిన్న వచ్చిన సినిమాలు అంటే మ్యాక్సిమం మైథాలజీ టచ్లో తీస్తున్నాయి. అంటే యాజ్ పర్ ఆస్ట్రాలజీ ఇవి అన్ని ప్రకారం కూడా ఇంకో 2 years ఇదే ట్రెండ్ ఉంటుంది. అంటే అది ఒక ట్రెండ్ నడుస్తుంది బేసిక్గా. సో అందులో నేను అనుకోకుండా మిడిల్లో వస్తున్నాం, స్టార్ట్ చేస్తున్న వాళ్ళమే మిడిల్లో వస్తున్నాం. ఎందుకు అంటే అవుట్ ఆఫ్ బాక్స్ సినిమాలు తీయాలి అనేది ఒక ఆలోచన ఉంటుంది. ఎందుకంటే నాకు 3rd class నుంచి నేను 1 act ప్లేస్లో, స్కూల్ ఫంక్షన్స్లో, లేకపోతే డిస్ట్రిక్ట్ జోనల్ ఆల్ అంటే ఇప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉండక ముందు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ అన్నింటికి నుంచి నన్ను ఒక్కళ్ళనే పంపించారు ఢిల్లీ జోన్స్లో నుంచి. అది రైటింగ్, యాక్టింగ్ అండ్ డైరెక్షన్ 3 కూడా నాకు గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. ఆ తర్వాత నేను రాజ్ కపూర్ మెమోరియల్ పూణేలో సినిమాటోగ్రఫీ కోర్స్ చేశాను. నేను ఎడిటింగ్ కూడా ఫైనల్ కట్ చేశాను, మ్యూజిక్ నోట్స్ చేశాను. సో అంటే నాకేంటంటే ఒకసారి మనం ఏదైనా ప్రాజెక్ట్ని ఆడియన్స్కి ప్రజెంట్ చేసేటప్పుడు అది చిన్నది అవ్వచ్చు, ఏదైనా ఏ బడ్జెట్ అయినా బడ్జెట్ తర్వాత విషయం, కానీ మనం 10 సంవత్సరాల తర్వాత ఆ సినిమా చూస్తున్నప్పుడు పిల్లలతోనో లేకపోతే ఎవరితోనో పర్లేదు అనిపించాలి. వాళ్ళు చూస్తున్నప్పుడు ఇది ఫార్వర్డ్ చేయి, ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే బాగుంటుంది అని రాకూడదు. ఏదైనా ఆలోచించి ఆ మూమెంట్ అవి చేయాలి సినిమాలోనే, ఎందుకంటే అవి మనం లేకపోయినా పబ్లిక్లో ఉండిపోతాయి వికీపీడియాలో. సో ఆ ప్రాసెస్లో చేసిన సినిమానే శుక్ర, మాట్లాడను మనం. మీద చిన్న బడ్జెట్స్ అయినా సరే ఎవరికి ఎటువంటి లాసులు లేకుండా సేఫ్గా గట్టెక్కేసాయి అన్ని ప్లాట్ఫామ్స్లో. మాస్టర్ పీస్కి వచ్చేసరికి అదొక 3 CR ఐడియా. రేపు ఉదయం మీరు థియేటర్లో అంటే రేపు ఉదయం ఈ ట్రైలర్స్, ఫంక్షన్స్, ఈ హైప్ అదంతా తీసుకువెళ్ళి రిలీజ్కి వస్తున్నప్పుడు పెద్ద సినిమా అని చెప్పి మీరు వస్తారు. నా ఆలోచన 3 crores స్టార్ట్ అయింది. అది ఇప్పుడు 15 crores అయింది, అది ఇప్పుడు 15 అయింది. సో అంటే దాని వెనుక బ్యాక్గ్రౌండ్లో ప్రొడక్షన్ కూడా అంతే నమ్మి ముందుకు వెళ్తున్నాను. దానికి కావాలి కూడా కొన్ని కథలకి. అంటే నేను ఏదైతే సినిమాటోగ్రఫీ ఇవన్నీ చేసి అన్నీ ఉన్నానో, ప్రాపర్ టీమ్ అంతా ఉందో బ్యాక్గ్రౌండ్లో, అదంతా బడ్జెట్కి సెట్ అయింది. యాక్చువల్గా అది ఒక 150 crores 100 crores సినిమా. అది ఇది 15 అని చెప్తున్నాను. శుక్ర కూడా అలానే చేసాము. శుక్ర 9,50,000తో చేసాం. కానీ మరి సినిమా చూస్తే విజువల్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఏది అలా ఉండదు. అది మినిమం ఒక 1 CR అయినా మినిమం పెట్టుంటాను. కానీ 9,50,000తో తీసాను సినిమా. 4.5 CR వచ్చింది మూవీ. 4.5 CR వచ్చింది. ఇవి కొంచెం షాకింగ్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది, ఒక్కొక్క మేకర్కి. అవును, మేబీ నా స్పెషాలిటీ అదేమో అనిపిస్తుంది. అంటే ఓవర్ ది టాప్లో ఆలోచనలు ఉంటాయి, ప్రజెంటేషన్ మొత్తం నా హ్యాండ్, కళ్ళు నా గ్రిప్లోనే ఉంటాయి ఆలోచనలు అంతా. అంటే దానికి ఎలా రీచ్ చేయాలి అని చెప్పేసి అంత కాన్సన్ట్రేటెడ్గా చాలా ఫోకస్. ఓన్లీ ఇది ఒక్కటే, ఇంకేమి చేయను అసలు. ఒక గ్లాస్ కూడా పక్కన పెట్టేది లేదు, ప్లేట్ ఇటు వెళ్ళేది లేదు, ఏమి ఉండదు, ఇది ఒక్కటే. ఓకే. సో టైటిల్ చూస్తుంటే మాస్టర్ పీస్ అని ఉంది. సో స్టోరీ మైథాలజీలో ఉంది అని అన్నా కదా, కనెక్షన్ ఏంటో అర్థం కాలేదు నాకు. లైక్ అంటే ఇప్పుడు నార్మల్ మూవీస్కి పెట్టే టైటిల్ లా ఉంది ఇది. అందులో శివుడి గురించి కనెక్ట్ అయ్యే సీన్స్ అవన్నీ, విఎఫ్ఎక్స్ అవన్నీ చూసాను. ఆ టైటిల్ ఎలా పెట్టాలనిపించింది అని. ఏ మాస్టర్ పీస్ అంటే ఏంటో చెప్తాను. కోసల దేశపు మహారాజు శ్రీ దశరథ మహారాజు గారు, రాముడు తండ్రి, శ్రీరాముడు తండ్రి. శ్రీరాముడు, శ్రీ సీతాదేవి, శ్రీ లక్ష్మణుడు ముగ్గురు అరణ్యవాసానికి బయలుదేరుతున్న రోజు, ఒక తండ్రిగా ఆయన గుండె బాగా బాధతో ఉన్న రోజు, కొన్ని వేలాది మంది ప్రజలు రాముడిని, సీతాదేవిని, లక్ష్మణ్ని అనుసరిస్తూ ప్రయాణించారు. అంటే ఏదో వనవాసం అంటే వాళ్ళ ముగ్గురు ఏదో కట్టుబట్టలతో అలా వెళ్ళిపోలేదు సినిమాలో షార్ట్ లాగా. ప్రజలు విడిచిపెట్టలేదు ఒక రోజు అంతా. మార్నింగ్ 7 o'clock నుంచి నైట్ 7 o'clock వరకు మేమేంటి అని చెప్పేసి వాళ్ళు వచ్చేసారు రాజ్యంతో వదిలేసి. రాజ్యంలో రాజు ఒక్కడే ఉన్నాడు,
మంత్రులతో పాటు ఆయన నాన్న. అలా వాళ్ళు సాగిన వాళ్ళు వనవాసం ఫస్ట్ డే ఒక రాత్రి ఒక అడవికి చేరుకొని పడుకుంటారు ఒక నది పక్కన. అందరూ అలసిపోయి పడుకుని పోతారు. రాముడు అర్ధరాత్రి నిద్రలేచి పక్కలో తెల్లారే వాళ్ళకు ఇక్కడ ఉంటే వీళ్ళందరూ మళ్ళీ ఫాలో అవుతారు, నా వల్ల వీళ్ళందరికీ బాధ అని చెప్పి రాముడిని సీతని ఒక మంత్రిని, మహారాజు గారి ఆస్థానంలో 7 మంత్రులు, అందులో ఒకే ఒక్క మంత్రి వీళ్ళతో పాటు అసిస్ట్ చేయడానికి వస్తారు. ఇదే ఉంటుంది మన గ్రామీణ అంతట్లో. ఆయన లేపి వాళ్ళు లేవకముందే మనం ఈ నదీ ప్రవాహం దాటి వెళ్ళిపోవాలి అంటారు. సైలెంట్గా లేచి వాళ్ళు 4 మెంబర్స్ దాటి వెళ్ళిపోతారు. ఆ ప్రజలు అక్కడితో ఉండిపోతారు, వాళ్ళది అక్కడ చాప్టర్ అయిపోతుంది. ఇలా దాటి వెళ్ళిన వాళ్ళు 1.5 డే జర్నీ తర్వాత ఒక ఇంట్లో కర్మానుసారం వేరే వ్యక్తి ఇంట్లో భోజనం చేసి బయటకు వస్తున్నప్పుడు రాముడు ఆ మంత్రి భుజం మీద చేసి, మీరు నాకు అవసరం లేదు, చాలు, నేను సీతాదేవి లక్ష్మణుడు వెళ్ళిపోతాం, మీరు వెనక్కి వెళ్ళి రాజ్యంలో నాన్నగారిని చూడండి అని చెప్పేసి అంటారు. ఇష్టం లేకపోయినా చాలా బాధతో ఆ మంత్రి వాళ్ళని వదిలేసి స్టార్ట్ అవుతాడు. అక్కడ నుంచి రాముడు సీత లక్ష్మణుడు ఆ చాప్టర్ కూడా అటు వెళ్ళిపోద్ది, వాళ్ళ వనవాసం స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాక్కి వస్తున్న మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన అర్ధరాత్రి అడవి మధ్యలో నుంచి వస్తున్నప్పుడు ఆయనకి కొన్ని శబ్దాలు వినిపిస్తాయి. రామ్ రామ్ అది టీజర్లో షార్ట్ ఉంటుంది, వినిపిస్తాయి. ఏంటని చెప్పేసి చుట్టూ చూస్తారు. ఆ సౌండ్ వచ్చే ప్లేస్కి వెళ్తారు. వెళ్తే భూమిలో ఒక సీసా, పాత సీసా ఒకటి పాతేసి ఉంటుంది. అది సగం బయటికి ఉంటుంది, వర్షాలు కొట్టుకుపోయి అన్నింటికి. అందులో ఒక చిన్న లైట్నింగ్ అనేది అవుతుంటుంది సీసాలో. ఏంటిదని చెప్పి సీసా బయట తీస్తారు, కప్ ఓపెన్ చేస్తారు. అందులోంచి ఒక స్మోక్ లాగా ఒక ఫార్మేషన్ అనేది వెళ్ళి ఆయన ముందు అడవి మొత్తం ఒక పెద్ద బ్రహ్మాండ రూపంలో, ఆ టీజర్లో లాస్ట్ షాట్ ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్తో ఒక సోల్ ఉంటుంది, ఒక వైట్ సోల్, ఆమె వచ్చి ఉంటుంది. మంత్రివర్య చాలా సంతోషం, నాకు మీరు శాప విమోచన కలిగించారు, మీరు ఏం కావాలన్నా కోరుకోండి నేను ఇస్తాను అంటది. ఆ మంత్రే ఆర్య సుమంత్ర, కోసల దేశపు రారాజు శ్రీ దశరథ మహారాజు గారి ఆస్థానంలో 7 మంత్రులు, అందులో 7వ వాడు ఆర్య సుమంత్రను. ఆ ఆర్య సుమంత్రనే ఏ మాస్టర్ పీస్లో ఆమె అతనికి ఇచ్చిన వరం ఏంటంటే రాముడు వనవాసాన్ని వెనక్కి రప్పించడం కాదు, దశరథ మహారాజు శోక సముద్రాన్ని ఆపడం కూడా కాదు, వైవస్వత మన్వంతరంలో కలియుగాంతంలో మీ ఆర్యవంశం బిడ్డ ద్వారా ఒక జన్మం, కారణ జన్మం పుడుతుంది, ఆ జన్మమే సూపర్ హీరో. ఈజ్ ఎ మాస్టర్ పీస్.